ఓ జనక, బంధం కానీ మోక్షం కానీ నిజంగా ఈ రెండు లేవు. అయితే తన స్వస్వరూప అజ్ఞానం వలన దేహ అభిమానంతో జీవుడు తను బంధంలో ఉన్నాను అనుకుంటున్నాడు. ముక్తి కొరకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సంసారం అనేది ఒక భ్రమ. వేద పూర్వభాగం, వేద అంతభాగం రెండూ ముఖ్యమైనవే. రెండూ భగవానుడు మనకు బోధించినవే. వేద పూర్వభాగంలో అంటే కర్మకాండలో అంటే ఈశ్వర శరణాగతి మాత్రమే కర్మయోగికి మనోధైర్యాన్ని ఇస్తుంది, ఎంతో శక్తినిస్తుంది, మానసిక శక్తిని. జీవ జగత్ ఈశ్వర ఈ ట్రయాంగులర్ ప్రణాళిక ఉంటుంది, వ్యావహారిక దృష్టి ఉంటుంది. అయితే వేదాంత భాగంలో జీవ జగత్ ఈశ్వర ఉండరు, ద్విపుటి మాత్రమే ఉంటుంది. అంటే ఆత్మ అనాత్మ ప్రణాళిక ఉంటుంది. నేను నిస్సహాయుడైన జీవుణ్ణి అని జ్ఞానయోగి అనుకోడు. తను ఆత్మగా అధిష్టాన చైతన్యంగా భావిస్తాడు. ప్రారబ్ధ ఫలితంగా తన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను మిథ్యా అనాత్మగా భావిస్తాడు. ఎవరు? జ్ఞానయోగి. ఆత్మశరణాగతిలో జ్ఞానయోగికి ఎవరి రక్షణ అవసరం లేదు. అష్టావక్ర మహర్షి అష్టావక్ర గీతలో ఆశాంతము జ్ఞానయోగి యొక్క ఆత్మ శరణాగతి గురించే వివరిస్తారు. అష్టావక్ర మహర్షి ఒక సలహా చెప్తారు. మీరందరూ ఆత్మధ్యానంతో మీ దినచర్యను ప్రారంభించండి. మరొక మాట, అయ్యో మేము భగవంతుణ్ణి నిరాకరిస్తున్నాం అని బాధపడవద్దు. జ్ఞానయోగి కూడా భగవంతుని బోధనే అనుసరిస్తున్నాడు. జ్ఞానయోగి జీవితంలో భగవంతుడు లేని కాలం అంటూ లేదు. భగవంతుడి బోధనే 100% జ్ఞానయోగి ఆచరిస్తాడు. వేద పూర్వభాగం, వేద అంతభాగం రెండు ఇచ్చింది భగవంతుడే కదా. కర్మకాండ, జ్ఞానకాండ రెండు ఇచ్చింది భగవంతుడే కదా.